హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా 3 కొత్త పథకాలను అయితే అక్టోబర్ నెలలో అయితే విడుదల చేయబోతుంది. ఈ పథకాల ద్వారా మహిళలకు, రైతులకు, అదేవిధంగా మగవారికి సంబంధించి కూడా ఉన్నాయండి. సో వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఈ 3 పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ తేదీల్లో ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయబోతున్నారనే దాని మీద కూడా నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానండి. సో జెన్యూన్‌గా ఉండేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఛానెల్‌లో పోస్ట్ అవుతాయి. సో తప్పకుండా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ మిత్రులకు ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈ పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తీసుకువచ్చానన్నమాట. మొదటిగా వచ్చేసి అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ సేవ అనే పథకం అనేది లాంచ్ కాబోతుందన్నమాట. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి సొంత యజమానులకైతే ప్రభుత్వము రూ. 15,000 అయితే అందించే కార్యక్రమం అనేది మొదలుపెట్టబోతుందన్నమాట. ఈ పథకం పేరొచ్చేసి ఆటో డ్రైవర్ సేవ అన్నమాట. సో గతంలో వాహన మిత్ర పథకం ఏదైతే ఉందో దాని రెఫరెన్స్‌గానే ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవ అనే పథకం అనేది రావడం జరుగుతుంది. అయితే అప్పట్లో రూ. 10,000 ఇప్పుడొచ్చేసి రూ. 15,000 అయితే అందించబోతున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఈ పథకం అనేది లాంచ్ కాబోతుందన్నమాట. ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్టు గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఉందండి. సో ఒకసారి మీరు చెక్‌ఔట్ చేసుకోండి. లేదా ఎన్‌బీఎం పోర్టల్‌లో మొబైల్‌లోనే మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అందులో ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే మీరు ఒకటే చేయండి. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి. ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి. ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరుంటే సరిపోదు. మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌కి ఈ యొక్క ఎన్‌పీసీ అనేది లింక్ అనేది చేసుకొని యాక్టివ్ చేసుకొని ఉండాలన్నమాట. లేకపోతే ఈ డబ్బులనేది విడుదల చేసినప్పుడు మీ ఖాతాలకైతే జమ కావు. అలానే ఇక్కడ అనర్హులకు సంబంధించి కూడా గ్రీవెన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ గారిని కలవండి. వారి యొక్క ఆధ్వర్యంలో మీరు ఫిర్యాదులు కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అక్టోబర్ 4వ తేదీనే మనకు ఆటో డ్రైవర్ సేవ అనే పథకం అనేది మగవారికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మగవారికే కాదండి. సో లేడీస్ పేరు మీద మీరు డ్రైవర్‌గా ఉండి మీకు ఈ యొక్క ఆర్‌సీ గనుక ఉండినట్లయితే, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ గనుక ఉన్నట్లయితే మీకు గూడా ఈ పథకం అనేది రావడం జరుగుతుందనమాట. సో కాబట్టి ఆటో డ్రైవర్ సేవ అనే పథకం అక్టోబర్ 4వ తేదీన అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే మహిళలకు సంబంధించి 2 కొత్త పథకాలనైతే ప్రభుత్వం ఈ నెలలో స్టార్ట్ చేయబోతుందనమాట. ఆ 2 పథకాలొచ్చేసి ఒకటొచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము. ఇంకొకటొచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి. సో ఈటికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఈ 2 పథకాలకు డ్వాక్రా మహిళలు మాత్రమే ఎలిజిబిలిటీ అన్నమాట. అంటే వారు మాత్రమే అర్హులు. సో వారు మాత్రమే ఈ పథకాలకి దరఖాస్తులు చేసుకోవాలి. ప్రస్తుతానికైతే అప్లికేషన్స్ అనేటివి జరగడం లేదు. కాకపోతే ఈ పథకాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసన్నమాట. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది డ్వాక్రా మహిళలకు గనక పిల్లలు గనక ఉండినట్లయితే వాళ్ళు ప్రైవేట్ స్కూల్‌లలో ఏదైనా కాలేజీలలో చదువుతూ ఉండినట్లయితే ప్రైవేట్‌గా సో ఫీజుల కొరకు మీరు లోన్ అనేది పెట్టుకోవచ్చనమాట. మీకు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో లోన్ అనేది పర్సనల్‌గా అయితే రావడం జరుగుతుంది. పావలా వడ్డీకైతే లోన్ అనేది ఇస్తారనమాట. మీరు 48 వాయిదాల్లో అయితే రుణం అనేది చెల్లించుకునే విధంగా వెసులుబాటు అయితే ఉంటుందనమాట. కేవలం మీరు అప్లై చేసిన 48 గంటల్లో అన్ని వివరాలను చెక్ చేసి మీరు నిజంగా ఈ పథకానికి అర్హులు అయినట్లయితే మీకు డబ్బులనేటివి 48 గంటల్లో జమ చేస్తామని చెప్తున్నారు. అలానే ఇదే తరహాలో డ్వాక్రా మహిళలకు గనక ఆడబిడ్డలు గనక ఉండినట్లయితే సో వారి పెళ్లి చేయాలి అనుకున్నట్లయితే ఆ పెళ్లి ఖర్చుల కొరకు మీరు లోన్ అనేది పెట్టుకోవచ్చు. మీకు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు లోన్ వస్తుంది. అలానే ఇక్కడ కూడా పావలా వడ్డీయే ఉంటుందన్నమాట. ఈ లోన్‌కి సంబంధించి 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. సో ఇలా ఈ 2 పథకాలకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 1000 చొప్పునైతే ఖర్చు చేస్తాము. సో 2,000 అనేటివి ఖర్చు చేస్తామని చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళ ఈ లోన్ అనేది తీసుకుంటుందో సో వారికి సంబంధించి కూడా ఇక్కడ రుణమాఫీ అనేది ఉంటుంది. అది కూడా ఆ మహిళ చనిపోయినట్లయితే ప్రమాదవశాత్తు సో ఇక్కడ వారికి రుణమాఫీ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఈ పథకం కూడా ఈ 2 పథకాలు కూడా ఈ నెలలోనే స్టార్ట్ కాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు గనుక చూస్తున్నట్లయితే సో ఈ నెలలోనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ జరిగే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించండి. రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం సెకండ్ పేమెంట్ అనేది అక్టోబర్ 18వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే పీఎం కిసాన్ నిధులనేటివి ఆ రోజున విడుదల చేసే అవకాశం అయితే ఉందని సమాచారము. అదే రోజున విడుదల చేసినట్లయితే పీఎం కిసాన్ నిధులు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి 2వ విడత పేమెంట్ అనేది ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ 2వ విడతలో సంబంధించి కౌలు రైతులకు కూడా
అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారు. కౌలు రైతులకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మీకు ఒకేసారి 2 విడతల సాయం అనేది అందించడం జరుగుతుంది. 10,000 రూపాయలు మీ ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. సో అయితే రిమైనింగ్ కొంతమంది రైతులకొచ్చేసి 7,000 రూపాయలైతే పడతాయి. అది ఎవరికి పడతాయంటే సొంత భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్నటువంటి రైతులుంటారో వాళ్ళకి పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 5,000 రూపాయలైతే అందుకోవడం జరుగుతుంది. ఇలా కొంతమంది రైతులకు 7,000 రూపాయలు, కౌలు రైతులకు మాత్రం 10,000 రూపాయలైతే వస్తాయి. అయితే కౌలు రైతులు ఈ 10,000 రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటివి ఉండాలన్నమాట. ఈ సీసీఆర్‌సీ కార్డ్స్ అనేటివి ఏంటంటే సో మీరు కౌలుకి పంట తీసుకుంటూ సాగు చేస్తున్నారు అనే దానికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ కార్డ్ అన్నమాట. సో ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. సో మీరింకా కూడా దరఖాస్తు చేయకపోయినట్లయితే మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి వీఆర్ఓ గారిని అడగండి, లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఉంటారు. సో వారినైనా అడగండి. ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ అక్టోబర్ నెలలో ఈ 3 కొత్త పథకాలను అయితే ప్రభుత్వం అయితే సో ప్రారంభించబోతుందన్నమాట. అయితే ఇందులో కొత్త పథకం వచ్చేసి ముఖ్యంగా ఆటో డ్రైవర్ సేవ అనే పథకము, అలానే మిగతా 2 పథకాలు వచ్చేసి మహిళల కొరకు కేటాయించబడినటువంటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకము. ఇక మామూలుగా మనకు 4 నెలలకు ఒకసారి వచ్చేటువంటి పథకం అన్నదాత సుఖీభావ కాబట్టి ఇది ఓల్డ్ పథకమే. కాకపోతే రెండో విడత సాయం అనేది అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలానే ఇంకా కూడా అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను. ప్రభుత్వ పథకాలకి సంబంధించి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్‌లో పోస్ట్ అవుతాయి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్‌గా ఈ విధంగా మీకు ప్రూఫ్స్‌తో సహా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.